ఇంకా 3 years ఉంది కదా, చేస్తారేమో అన్న ఆశ ఎందుకు ఉండదు? ఐ నో వన్ థింగ్, యాజ్ ఎ కామన్ మ్యాన్ ఐ కెన్ సే, కేసీఆర్ గారు ప్రభుత్వం పోయినప్పుడు 3 లక్షలు హీ వాజ్ ఇంటూ డెప్త్. ఎస్, ఈ కాంగ్రెస్ పోయినప్పుడు 10 లక్షలు డెట్కి వచ్చేసింది. వచ్చేస్తా 100%. మరి ఎక్కడికి వెళ్ళి ఇస్తా? ఇప్పుడు అసలు లేదు పైసలు, మళ్ళీ 3 yearsలో ఎక్కడికి వెళ్ళి తీసుకువస్తా? రైట్. సో హీఈస్ ఫాలోయింగ్ సెంటర్స్ पॉलिसी, दैट्स इट. 15 लाख अकाउंट में आने वाले हैं, बीजेपी सेड. आए, अमित शाह सेड, अरे वो तो बोलने की बात थी. so अभी भी ऐसे ही है कांग्रेस में. he is following the footprints of Modi sarkar. Both national parties are in the same pinch. Yeah, of course, 100%. Do you think like that? I don't know about but I know my CM is following the Delhi PM. That's it. बड़े भाई छोटे भाई. It's going on. అంతే. బీఆర్ఎస్ చేయగలిగింది ఇది, Yes, అది కూడా చేయలేకపోతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. 100%. Of course. ఏమేంటి దాంట్లో? See, మీరన్న షాదీ ముబారక్, yes. కానీ ఒక పక్కన షాదీ ముబారక్ ఇవ్వకపోయినా కొన్ని ఏదో తీసుకొద్దామన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ మీరు ఫ్రీ బస్ ఇవ్వలేకపోయారు, వాళ్ళు ఫ్రీ బస్ ఇస్తున్నామని అంటున్నారు వాళ్ళు. Yeah. రైతు బంధు పథకం లేదు, Okay. సో వాళ్ళు రైతు బంధు లాంటిది ఏదో తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇస్తామని అంటున్నారు. సో అంటే మనం ఒక జూబ్లీ హిల్స్ స్టిక్ కాకుండా కొంచెం రాజకీయాలు మాట్లాడితే ఇవన్నీ Sure. కూడా వస్తాయి. As a farmer, because I am also a farmer. Right. ఒక యూరియా బ్యాగ్ కోసం I have waited 22 days. వన్ యూరియా కోసం. ఓకే. సో ఏ నమ్మకంతో ఒక ఫార్మర్ రైతు బీమా రైతు బంధు వస్తా అని ఆలోచనలో ఉండాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బస్ ఫ్రీ తప్పకుండా. మా భార్య బస్లో ఫ్రీ పోతున్నారు, నాకు డబల్ టికెట్ ఉంది. ఇట్స్ వెరీ ఈజీనా. మా వైఫ్కు ఫ్రీ, నాకు డబల్ పే చేయాలి. సో దట్ వాట్ డస్ దట్ మీన్? సేమ్. సో ఇది ఈ మాట చెప్పడానికి వెరీ ఈజీ ఉన్నారు. చేస్తావా చేస్తారు అని. ఎప్పుడు చేస్తారు? ప్రభుత్వం పోయిన తర్వాత.